సీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు బాగుమంటున్నాయి. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన సంఘటన ఫ్యాక్షన్ ని తట్టిలేపుతోంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. నీ భర్త 100 మందిని చంపాడంటూ చంద్రశేఖర్ రెడ్డి అంటే, నా భర్తను చంపిందే జగనే అంటూ పరిటాల సునీత కౌంటర్ ఇస్తున్నారు. టీవీ బాంబుతో మనుషుల ప్రాణాలు తీశారని చంద్రశేఖర్ రెడ్డి అంటే, కేవలం టీవీ బాంబు గురించే కాదు, కారు బాంబు, సూట్ కేసు బాంబుల గురించి కూడా చెప్పాలంటూ సునీత కౌంటర్ ఇస్తున్నారు. మండుతున్న అనంతలో మరింత అగ్గిరాజేస్తున్న నేతల మధ్య మాటల యుద్ధం చూడాల్సిందే. ఆ రోజు ఆవేశంలో మరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం జరిగింది. నేను తిట్టడం తప్పు, కానీ నా భావంలో తప్పు లేదు. ఆ రోజే నేను ఆ సమస్య మీద స్పందించిన. మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాలు, ఒక దుర్మార్గాలు, ఒక తిట్టినందుకే నేను దుర్మార్గునైతే 100 మందిని చంపించినట్టు నీ భర్త దేవుడా? సునీతమ్మ, నీ పార్టీని చెప్పమను. 100 మందిని చంపించిన నీ భర్త దేవుడా? నేను తిట్టినందుకే దుర్మార్గుని అంటున్నారే, 100 మందిని చంపించినారే, మరి నీ భర్త దేవుడా? ఇదేనా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ అనుభవం నేర్పిందని చెప్పి మాట్లాడే సందర్భంలో ఆవేశంలో తప్పుగా మాట్లాడిండొచ్చు. భావం ఒకటే, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకూడదనేది తప్ప, ఈ ప్రాంతంలో ఏ ఒక్క పార్టీకి అన్యాయం జరగకూడదనేది తప్ప వేరే ఆలోచన లేదు. నీకు చేతనైతే మా అన్నదమ్ములను చంపుకో. మీరు చేసిండే దుర్మార్గాల మీద, మీరు చేసే దౌర్జన్యాల మీద మళ్ళా అధికారంలోకి వస్తాం. వచ్చిన రోజు ఈరోజు మా మీద ఎటువంటి ఇలాంటి తప్పుడు కేసులతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావో, నీ పై అంతా విషయం, పై అంతా కుట్రలు, హత్యా రాజకీయాలు చేస్తే నువ్వు నీ కుటుంబ సభ్యులు వీడియో కాల్స్లో చూడాలనే ఆలోచన, అటువంటి మనస్తత్వం కలిగిన మహిళవు ఎక్కడా చూడలే. మన జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట అంటే, మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా అచ్చొస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాం. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బాంబు గురించి కూడా చెప్పండి. ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతోపాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు, మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా సిబిఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే ఇది మర్డరా, చిన్న గొడవ నుంచి ఈ విధంగా జరిగిందనే విషయం నీ ఆత్మకే తెలుసుకోవాలని కూడా చెప్తాను. నీ విజ్ఞతకే వదిలేస్తాం. మర్డర్లు చేపించేది మీరు, ఫ్యాక్షన్ మర్డర్లు చేసేది మీరు, మేం కాదు. ఫ్యాక్షన్ మర్డర్లు ఎవరైనా చనిపోతే కుటుంబాలు కాపాడే కుటుంబం పరిటాల కుటుంబం. ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలు చదివించే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మా కుటుంబాలని ఏదో రకంగా ఫ్యాక్షన్లోకి లాగాల, మళ్ళీ మా కుటుంబాలు ఇబ్బందులు పడితే నువ్వు ఇది రాజకీయంగా చేయాలన్న ఆలోచనతో ఈ రకంగా కూడా చేయడం అది కరెక్ట్ కాదు అని తోపు బ్రదర్స్ ముగ్గురికి నేను హెచ్చరిస్తున్నా.